అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద డివోషన్. ముందుగా వేద ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢానికి సంబంధించి ఎన్నో విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు మనతో ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. అయితే గురుగారు, చాలా మంది బోనం ఎత్తుతూ ఉంటారు ఇంట్లో. అయితే అంటే పెళ్ళైన వాళ్ళు ఎత్తాలా, పెళ్లి కాకుండా కూడా ఎత్తచ్చా అంటే ఏం చెప్తారు? ఎవరిని ఎత్తుకో, దానికి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. ఆచార వ్యవహారాల్లో ఇప్పుడు అమ్మవారికి అన్నం పెట్టడానికి చిన్నపిల్లాడు పెట్టవచ్చు, పెద్దవాళ్ళు పెట్టవచ్చు, చిన్న పిల్ల పెట్టవచ్చు, పెద్ద పిల్ల పెట్టవచ్చు. ఆ బోనం వండే విధానం కూడా చాలా మంచి శుచిగా శుద్ధిగా వండే అవకాశం ఉంటుంది. దాంట్లో అన్నం వండిన తర్వాత ఒక మూత పెట్టేసి దానికి చుట్టూ వేపాకులు కట్టి, ఎందుకు ఈ వేపాకులు కడతారు, ఎందుకు పసుపు పూస్తారు అంటే యాంటీబ్యాక్టీరియా. ఈ సమయము వర్షాకాల సమయంలో అనేకమైనటువంటి క్రిమికీటకాదులు ఉత్పన్నమయ్యేటువంటి సమయం కాబట్టి ఆ చుట్టూ ఇల్లు ప్రాంతం అంతా కూడా గోమయంతో అలికి పసుపు నీళ్లు చల్లుకొని అలాగే శుద్ధుడు వేపమండలు కడితే యాంటీ బ్యాక్టీరియా క్రిమికీటకాదు ప్రమాదం కలిగించే క్రిమికీటకాదులు మనకు రావు. కాబట్టి అటువంటి క్రిమికీటకాలు లేని సమాజంలో అనుకూలమైన ఆరోగ్య ప్రాప్తి ఉంది. కాబట్టి ప్రతి ఇంటిలో కూడా ఇట్లా వేపదండలు కట్టడం, అలాగే మామిడాకులు కట్టడం, కుండ కానీ అది కుండలో వండుతారు. యాక్చువల్గా అది కుండలోనే వండుతారు. ఆ కుండలో ఉండే పదార్థం అత్యంత హైజెనిక్ ఫుడ్. అది ఆ ఫుడ్ తినడం వల్ల హైజెనిక్ ఫుడ్ ఉంటుంది. అంటే ప్రతిదీ ఆరోగ్య సూత్రమే. వేపమండలు కట్టడం ఆరోగ్య సూత్రం, పసుపు నీళ్ళలో ఆరోగ్య సూత్రం, గోమూత్రం చల్లడం ఆరోగ్య సూత్రం, గోమయం అలకడం ఆరోగ్య సూత్రం. ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు. ఉపవాసం ఉండడం, ఆ రోజు ఉపవాసం ఉంటారు వీళ్ళు. మళ్ళీ ఉండి కొంతమంది అంటే ఈ గిరిజన జనపదాలు గ్రామవాసులందరూ కూడా చేసేదంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. అమ్మవారికి బోనం ఇచ్చిన మరుక్షణం మనోడు వెంటనే 90 mlకి 100 mlకి వెళ్ళిపోతుంటారు. అంటే అది ఒక్కటి చేయకపోతే బాగుండేది. సరే, అమ్మవారు ఇప్పుడు అంత ఉత్సాహంగా ఉండి వాడు ఆనందపడుతున్నప్పుడు ఎందుకులని చెప్పేసి అందరు కూడా దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నారు తప్ప అలా కూడా చేయకుండా ఉండి ఆ మాసం మొత్తం కనుక మీరు అటువంటి మద్యపాన మాంసాహారం తినకుండా ఉంటే మంచిది. అప్పట్లో బలి ఉండేది. అంటే అమ్మవారికి ఏదైనా బలి ఇస్తే అమ్మవారి మళ్ళీ ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఆ బలి ఉండేది 200 ఏళ్ల క్రితం. అది దాదాపుగా 1980 వరకు కూడా అలాంటి ఉండేది. 1980 తర్వాత బళ్ళు అనేవి కూడా మానేశారు. అయినా పరోక్ష మనోళ్ళు కూడా అమ్మవారిని కోస్తూనే ఉంటారు. ఒక మేకను ఒక కోడిని కోసేస్తే బ్రహ్మాండంగా వండుకో తింటారు. సరే, అంటే వాళ్ళని ఇంత కట్టడి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎలాగో తింటున్నారు కదా, కానీ అదేదో నైవేద్యంగా పెట్టి తింటున్నారు కదా. అలా తినడం వల్ల కొన్ని రోజులకి మనం మరీ జీవాన్ని అమ్మవారికి ఇస్తారని చెప్పేసి అమ్మవారి వాళ్ళల్లోకి వచ్చి బుద్ధి మార్పించే అవకాశం ఉంటుంది కదా. అలాగైనా జీవహింస తగ్గిపోవచ్చు కదా. కాబట్టి దాని గురించి సర్లే అని చూసిస్తున్నట్టుగా ప్రభుత్వం వారు కానీ మాలాంటి వాళ్ళం కూడా సర్లే వాళ్ళు ఎలాగ అలవాటు ఉంది వాడికి, ఇంకా నైవేద్యం పెట్టి తింటున్నాడు కదా మంచిదని చెప్పేసి మేము కూడా వద్దనుకోకుండా ఉన్నామని చెప్పవచ్చు. అయితే గురుగారు, అమ్మవారికి పెట్టే బోనంలో ఏదైతే ప్రసాదం ఉంటుందో అన్నం, ముద్దపప్పు, బెల్లం పెడుతూ ఉంటారు. అంటే ఆ ప్రసాదంకి అమ్మవారికి ఉన్న కనెక్షన్ ఏంటండి? యాక్చువల్లీ కొంతమంది కొద్దిగా కారం కూడా పెడతారు. కొంతమంది అంటే కట్టె పొంగల్ లాంటివి కూడా పెడతారు కొంతమంది. బట్ మ్యాక్సిమం మాత్రం అన్నం, తర్వాత ముద్దపప్పు అయినట్టుగా, తర్వాత బెల్లం ముక్క పెడతారు. అంటే ఏంటంటే ఈ ముద్దపప్పు అన్నం అనేది అనుబంధానికి, ఇందాక చెప్పినట్టుగా అనుబంధానికి వెళ్తుంది. తీపి అనేది ఆ బెల్లం తినడం వల్ల, ఇప్పుడున్నటువంటి బెల్లం తినడం వల్ల సైంటిఫిక్ అది. బెల్లం తినడం వల్ల మనలో రక్తశుద్ధి బాగా ఏర్పడుతుంది. అంటే ఈ కాలంలో రక్తశుద్ధి బాగా కావాలి. వేసవి కాలం నుంచి హఠాత్తుగా మనం వర్షకాలంలోకి వచ్చాం కాబట్టి ఈ సమయంలో బెల్లం తినడం వల్ల అంటే లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఉన్నటువంటి పదార్థాన్ని బయట తొందరగా విసర్జించడానికి పనికి వస్తుంది. అది కాబట్టి బెల్లం అనేది బాగా పెడతాడు. రెండోది, అమ్మవారికి తీపి పదార్థం చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే తీపి ఇష్టం. ఒకప్పటి కాలంలో చెప్పాలంటే ఈ సారా ఇదంతా పోసేవారు కాదు, కళ్ళు పోసేవారు. అమ్మవారికి సాగు పోస్తారంటారు కదా, అది కళ్ళు పోసేవాళ్ళు. మనం 80 వరకు కూడా అంతే. ఆ తర్వాత దేవాలయాలు కొద్దిగా లేదు, ఎట్లాంటి కళ్ళు పోస్తే ఇంకెక్కువ రోగాలు ఎక్కువ వస్తున్నాయి. ఈగలు ఎక్కువైపోయి గంధం చెప్పి ఆ కళ్ళుని పూర్తిగా అమ్మవారికి నిషేధం జరిగింది. బట్ గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ కళ్ళు పోస్తున్నారు. ఇప్పటికీ కూడా సిటీలో కొన్ని ఆలయాల్లో అమ్మవారికి కళ్ళు సాకపోయటం కూడా మనం చూస్తుంటాం. బల్కంపేట అమ్మవారి ఆలయంలో కూడా కళ్ళు సాకపోయటం, మొక్కుకున్నాను అంటూ ఉంటారు. అసలు కళ్ళు సాక ఎందుకు పోస్తారంటారు? అంటే చలువ పదార్థం కాబట్టి, అంతే. చలువ కదా అని చెప్తారు. తాగడం సరే మీ ఇష్టం, కానీ అలా పోయడం వల్ల చుట్టుముట్టంతా కూడా వాతావరణం కలుషితమైపోయి రోగాలు వచ్చి జారిపడి అక్కడ ఈగలు వాలి మళ్ళీ కొత్త కొత్త రోగాలు అవకాశం మనం కలిగిస్తున్నాం. అంటే మన శాస్త్రాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి మీరు అలా నేల మీద సాగు పోయడం అనేది కరెక్ట్ కాదు. సమర్పణ చేశారు, సరే వెళ్ళి తాగారు, అది మీ ఇష్టం. కానీ అక్కడ పోయడం గడప మీద పోస్తూ ఉంటారు. ఆ గడప మీద పోసి అంత ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి లేదు, ఇప్పుడు బల్కంపేట కూడా నిషేధించేశారే, లేదు, అలౌడ్ లేదు. ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళకి అది అలౌడ్ చేయకుండా పోయింది. చూపించే అవకాశం ఉండొచ్చు, చూపించడం అనేది వేరే ఉండొచ్చు, కానీ ఆ సాగుబడి కింద అమ్మవారి ముందర పోస్తారు. అంటే అన్నం పోయడం, అన్నం పరచడం. అయితే ఈ అన్నం పరచడం అనే విధానం ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి బలి అంటారు దాన్ని. అంటే కొన్ని దేవాలయాల్లో అన్నం కుప్పగా పోస్తారు. అంటే కుప్పగా పోసి చూపిస్తారు అమ్మవారికి. ఎందుకంటే ఈ అమ్మవారితో పాటుగా చుట్టూ ఉండే బలి ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, వాళ్ళకి ఆహారాన్ని అమ్మవారికి చూపించి పెడతారు. అది బలి అంటారు, గ్రామ బలి అంటారు దాన్ని.
మన మేకల్ని కోయడం, కుక్కల్ని కోయడం, అది సారీ మేకల్ని కోయడం, కోళ్ళని కోయడం అంతా కూడా ఈ దిక్పాలకులకి చుట్టూ ఉన్నటువంటి గ్రామ దేవతకి చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోవడానికి, అక్కడ ప్రేతాత్మలు వేరు వేరు రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, ఒక రకంగా దయ్యాలు భూతాలు ఉంటాయి కాబట్టి వాటికి నైవేద్యం పెడుతున్న భావనతో అలా కోసేస్తారు వాళ్ళు. సో అది గుమ్మడికాయ కొడతారు. ఇప్పుడు ప్రజెంట్కి మాత్రం గుమ్మడికాయ కొట్టేటువంటి అవకాశం ఎక్కువ ఉంటాయి. గుమ్మడికాయ కొడతారు. మేకల్ని కాకుండా, కోళ్ళని కాకుండా గుమ్మడికాయ బలిచ్చే ఆచారం ఉంది. ఇప్పుడు సాగు మాత్రం కళ్ళు పోయట్లేరు, కానీ వేప నీళ్లు పోస్తారు. అంటే బెల్లం నీళ్లు సాగిందా కనుక కదా, ఆ బెల్లం కళ్ళు నీళ్ళని సాగు పోసే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు ఉంది. ఈ పెట్టిన అన్నం మీద పోస్తారు, ఒక చుక్క పోసి బలి పెడతారు. కాబట్టి దాని గురించి అంటే ఈ చుట్టుముట్టినటువంటి ప్రేతాత్మలకి అనవసరమైనటువంటి నెగిటివ్ వాళ్ళకి రోగాలు రాకుండానికి బలి పెట్టేసి ఆరోగ్యవంతమైన లక్షణాన్ని పొందుకుంటారు. గురుగారు, ఆషాఢం అంటే మనకి బోనాలు ఎలా గుర్తుకు వస్తాయో, ఆషాఢం అనగానే కొత్త కోడళ్ళని అత్తారింట్లో ఉంచరు. అసలు ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చిందంటారు, ఏంటండి అసలు? మొదటిగా పెరిగిన భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి శారీరక సమతుల్య దెబ్బతింటుంది. సపోజ్ మనకి ఈ జ్యేష్ఠ మాసంలోనో లేదా అంతకుముందు ఉన్నటువంటి వైశాఖ చైత్ర మాసాలు పెళ్ళైన వాళ్ళకి శారీరకంగా కొన్ని మార్పులు వస్తుంటాయి. ఎందుకంటే భార్యాభర్తలు కూడా ఒకే దగ్గరికి వచ్చారు కాబట్టి శారీరకంగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఆషాఢ మాసంలో భార్యాభర్త ఒక దగ్గర ఉన్నప్పుడు ఈ అమ్మాయి డెలివరీ అయ్యేసరికి ఏ మాసం వస్తుంది? ఆషాఢ మాసం ఒక కన్సీవ్ అయితే శ్రావణం, భాద్రపదం, ఆశ్వయం, కార్తీకం, మార్గం, పుష్యం, మాఘం, పాల్గొన, చైత్రం. అంటే దాదాపుగా వైశాఖ మాసం దగ్గరికి అమ్మాయి డెలివరీకి వచ్చేస్తుంది. ఆ సమయం వేడి కాలం, అంటే ఉష్ణమైన కాలం కాబట్టి ఈ సమయంలో కన్సీవ్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఆషాఢ మాసాన్ని పక్కన పెడితే, పిల్లలిద్దరిని దూరం పెట్టేస్తే తప్పకుండా మళ్ళీ వీళ్ళు వచ్చేటువంటి శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో ఒక దగ్గర, శ్రావణ మాసంలో దగ్గర రారు. ఎందుకు రారు? వరలక్ష్మి వ్రతాలు, మంగళ వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి, ఏకాదశులు, అమావాస్యలు ఇవన్నీ బోలెడు ఉంటాయి కాబట్టి ఆ 1 month వీళ్ళు ఎట్లాగో దగ్గర ఉంటారు భార్యాభర్తలు. తర్వాత వచ్చేది భాద్రపద మాసం, అప్పుడు పితృపక్షాల లోపలనే వీళ్ళు దగ్గర ఉండాలి. ఈ పితృపక్షాల లోపల ఇద్దరు దగ్గరైనా మళ్ళీ ఎప్పుడు పుడతారు వీళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళకి వైశాఖం, జ్యేష్టం, మళ్ళీ శ్రావణ మాసంలో డెలివరీ అవుతారు. అప్పుడు మళ్ళీ వర్షకాలం, చలికాలం మధ్యలో సంధికాలం ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటారు. సైంటిఫిక్గా ఇప్పుడు ఇటు పుడితే అప్పుడు డెలివరీ కరెక్ట్గా జ్యేష్ఠ మాసంలో ఆ 3 నెలల పిల్లవాడికి వేడి, ఉక్కపోత ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆషాఢ మాసం దగ్గర ఉంటే అనారోగ్యానికి సూచన ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో భార్య కలగడం వల్ల అనేక రకాల రోగాలు ఉంటాయి, ఇబ్బందులు వచ్చే అవకాశం కాబట్టి ఆషాఢంలో ఇద్దరిని ఒక దగ్గర ఉంచకపోవడం తప్ప అత్త గడప దొక్కొద్దంటే ఇది కూడా పెట్టారు. వీళ్ళేంటారంటే గడప దొక్కొద్దనే కదా హోటల్కి వెళ్దాంలే అనుకుంటున్నారు. అసలు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండకూడదు అని అర్థం. గురుగారు, బోనాల గురించి, ఆషాఢం గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.